సైబర్ నేరాల నియంత్రణ ముసుగులో చర్యలు. ప్రభుత్వం పోస్టులు పెట్టే వారిని వేధించే కుట్ర. ఏది దుకాణమేమో సైబర్ నేరాల నియంత్రణ ముసుగు, టార్గెట్ చేస్తుంది ఎవరు? పోస్టులు పెట్టే వారిపైన వేధించే కుట్ర. ఇది పోలీస్ మెమోలో సోషల్ మీడియా ప్రస్తావన. రాజకీయ పోస్టులపై క్రిమినల్ కేసులు తగదని ఇటీవల తీర్పు ఇచ్చిన తెలంగాణ హైకోర్టు తీర్పులో స్వేచ్ఛగా నెటిజన్లు ప్రశ్నిస్తే వ్యవస్థకృత నేరాలుగా పరిగణిస్తాం. మెమో జారీ. ఈ మెమో పెట్టింది ఒకటి, ఈరోజు చేయబోతుంది ఒకటి. ఇందులో అనేకమైన విషయాలు ఈరోజు అన్ని పోలీస్ స్టేషన్లకు కూడా ఇది వర్తిస్తుంది. అక్యూజ్డ్ పర్సన్ ఓపెన్ అండ్ మెయింటైన్ సస్పెక్ట్ రికార్డ్. కాబట్టి ఈరోజు సోషల్ మీడియాను, యూట్యూబ్ ఛానల్ను బెదిరించే తీరుగా ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తుంది. గతంలో నరేంద్ర మోడీ సర్కారు కూడా రావీష్ కుమార్ పైన ఇంకా కొంత పెట్టడం జరిగింది. కానీ ఆ రోజు ఏమైంది? ఏం కాలే. ఈరోజు నీకు మించిన తిట్ల పురాణం ఎవరు తింటారు? రేవంత్ రెడ్డి. నీ మీదే కేసు పెట్టాలి, పౌడిషీడు పెట్టాలనా? ఏం పెట్టాలి? నువ్వు తిట్టిన బూత్ పురాణం చూస్తే ఒకసారి ఇనండి, తల దించుకోవాలి మనిషి నీ ముట్టి మీద డ్రాయర్ కూడా ఉండదు. పీకడ మొదలు పెడితే బిడ్డ నడి బజార్లో ఉరి తీయాలా, 100 మీటర్ల పాతి పెట్టాలన్నా ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేరు తీసి మెడలేసుకొని ఊరేగు పంపిద్దాం. లోకల్ ఛానల్ ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ ఊపుతా అంటారు. పండబెట్టి తొక్కి పేరు తీస్తే అట్లాంటి అప్పుడు నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. తన అమ్మ మొగులు ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పారు. టీవీలో వేస్తే నాకు ఏం అభ్యంతరం లేదు. అరే సన్నాసుడు కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి రేపు బరాబర్ వస్తా. రేపు పొద్దుగాల బరాబర్ వస్తా. కమాండ్ కంట్రోల్ రూమ్ కాడికి వస్తా. ఈ మొత్తం వినిపిస్తా. అంతేకాకుండా నీ మీద ఉన్న 89 కేసులు అసలు ఏం చెప్తుంది నేషనల్ మీడియా నీ గురించి ఏం చెప్తుందో ఒకసారి ఇందాం. నేషనల్ మీడియా నీ గురించి, రేవంత్ రెడ్డి గురించి నేషనల్ మీడియా ఏం మాట్లాడుతుంది? నేషనల్ और 47 क्रिमिनल केसेस के साथ